లెమన్ కొరియండర్ సూప్. లెమన్ కొరియండర్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నిమ్మకాయ, కొత్తిమీర, క్యారెట్, బీన్స్, క్యాబేజ్, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు, ఉప్పు, నూనె, బియ్యపిండి, అల్లం. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మనము 1 by 1 అన్నీ చక్కగా యాడ్ చేసేసుకుని దాంట్లో బాయిల్ చేసుకోవటమే, జస్ట్ బాయిల్ చేసేసుకోవటమే. ఇందులో ఏ ఫ్యాట్ యాడ్ చేయము, అంటే బటర్ కానీ లేకుంటే నెయ్యి కానీ ఏమీ ఇందులో కలపమన్నమాట. సో జస్ట్ వెజిటబుల్స్ అన్నిటిని బాయిల్ చేసుకుని లాస్ట్లో నిమ్మరసం పిండుకుంటే చక్కటి సూప్ రెడీ అయిపోతుంది. సో ఫస్ట్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను. 1 by 1 అన్ని వెజిటబుల్స్ ఇందులో యాడ్ చేసేసుకుందాము. సో అన్నిటికంటే ముందు ఏంటంటే నేను బీన్స్, ఎందుకంటే బీన్స్ కొంచెం టైం పడుతుంది కాబట్టి బీన్స్ని సన్నగా వీలైనంత చిన్న ముక్కల కింద, పెద్ద పెద్ద ముక్కల కింద కాకుండా వీలైనంత చిన్న ముక్కల కింద మనము ఇందులో యాడ్ చేసుకోవాలి. బీన్స్లో ఏంటంటే మనకి కొంచెం అంత గింజలతో కలిసి ఉంటుంది కాబట్టి బీన్స్ కుకింగ్కి కొంచెం టైం పడుతుంది. తర్వాత దీని నుంచి మంచి ప్రోటీన్ వాల్యూ ఉన్నటువంటి ఆహార పదార్థం అన్నమాట. ఇంకోటి ఏంటంటే బి వైటమిన్స్ చక్కగా ఉంటాయి. అన్ని వెజిటబుల్స్లో బి వైటమిన్స్ ఉంటుంది, బీన్స్లో ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ముఖ్యంగా బయోటిన్ అంటే మనకి జుట్టు పెరగటానికి బాగా ఉపయోగపడేటువంటి బి వైటమిన్ ఇందులో ఉంటుందన్నమాట బీన్స్లో. సో బీన్స్ని చిన్నగా, ఇంకా మనము ఎన్ని రకాల వెజిటబుల్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కాంబినేషన్స్లో మనము వెజిటబుల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ క్యారెట్ని కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా మనము ఇందులో యాడ్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం తొక్క తీసేసిన తర్వాత దాన్ని ఇలాగే లెంత్ వైజ్ యాడ్ చేసుకుంటే ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది, ఈజీగా కుక్ అయిపోతుంది. సో ఫస్ట్ దీన్ని తొక్క తీసేసిన తర్వాత జస్ట్ ఈ విధంగా మనము దీన్ని క్యారెట్ని కట్ చేయకుండా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఇలా లెంత్ వైజ్ చేస్తే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది అన్నమాట. తర్వాత ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది, తర్వాత డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. మనము సూప్ తీసుకుంటున్నప్పుడు కూడా డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. సో మనకి కటింగ్ కూడా చాలా ఈజీ ఇలా చేస్తే కనుక. అఫ్కోర్స్ క్యారెట్లో మనకి బీటా క్యారోటిన్ అనేది చాలా హైగా ఉంటుంది. కంటి ఆరోగ్యానికి, స్కిన్కి ఇది చాలా చాలా యూస్ఫుల్. సో క్యారెట్ కూడా యాడ్ చేసేసాం. చూడండి, ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది కదా, ఈ విధంగా మనకి చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది. సో కొంచెం అంత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత కొత్తిమీర, కొత్తిమీరలో కూడా మనకి బోల్డ్ అని బి వైటమిన్స్ ఉంటుంది. ముఖ్యంగా మనకి ఫోలిక్ యాసిడ్ అనేది బాగుంటుంది. తర్వాత బయోటిన్ అనేది కూడా బాగుంటుంది అన్నమాట. కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను ఇందులో, ఎందుకంటే ఇది కొరియండర్ లెమన్ సూప్ కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను. తర్వాత అల్లం, అల్లం కూడా మరీ ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం ఆ ఫ్లేవర్కి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేయాలి. అల్లము వెల్లుల్లి పేస్ట్ లాగా మాత్రం కాదు, జస్ట్ ముక్కల కింద మాత్రమే మనం ఇందులో యాడ్ చేయాలి. సో వెల్లుల్లి కూడా సన్నగా తరిగేసేసి మనం ఇందులో యాడ్ చేసేస్తున్నాము.
రెడీ. ఇంకొక వెజిటేబుల్ ఇక్కడ నా దగ్గర ఉన్నది ఏంటంటే క్యాబేజ్. ఇది కూడా సన్నగా కట్ చేసేయటమే, లెంత్ వైజ్ కట్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ మనము క్యారెట్ని కూడా ఇలా లెంత్ వైజ్ చేసాం కదా, క్యాబేజ్ని కూడా ఇలా లెంత్ వైజ్ చేస్తే బాగుంటుంది. సో చక్కగా మరుగుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసాము. కొంచెం అంత ఉప్పు ఫైనల్గా. సో ఫైనల్గా యాడ్ చేయాల్సింది ఏంటంటే నిమ్మరసము, తర్వాత కొంచెం థిక్నింగ్ ఏజెంట్ అనమాట. అంటే మనము కార్న్ఫ్లోర్ కానీ లేకుంటే బియ్య పిండి కానీ లేకుంటే కొంచెం ఏదైనా పిండిని కొంచెం అంత వాటర్లో కలిపి ఇందులో యాడ్ చేస్తే ఆ థిక్నెస్ అనేది, ఆ క్రీమీనెస్ అనేది వస్తుంది. అవసరం లేదనుకుంటే ఆ స్టెప్ మనము డిలీట్ చేసేసుకోవచ్చు. సో దీన్ని ఇంకొంచెము బాయిల్ చేద్దాము. ఇంకొంచెం అంత వాటర్ కూడా యాడ్ చేద్దాము. కొంచెం అన్ని మిరియాలు కొద్దిగా క్రష్ చేసి యాడ్ చేసుకుందాం. మిరియాలు యాడ్ చేయగానే ఆ మిరియాల ఫ్లేవర్ చక్కగా వస్తుంది. కొద్దిగా బియ్య పిండి ఇందులో వేసుకొని తర్వాత వాటర్ కలుపుకొని, అంటే మీకు ఎంత థిక్గా ఉండాలి, సూప్ ఎంత థిక్గా ఉండాలి దాన్ని బట్టి మీరు పిండి కలుపుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ ఈ పిండిని ఉపయోగించుకోకుండా కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ విధంగా ఇలా తీసేసుకోవచ్చు. నేను కొంచెం టెక్స్చర్ రావటానికి అని చెప్పేసి కొంచెం అంతా బియ్య పిండి కలుపుతున్నాను. కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు, మైదా పిండి కూడా ఉపయోగించుకోవచ్చు. సో బియ్య పిండి, సో సూప్కి ఆ ఫ్లేవర్, కొరియాండర్ ఫ్లేవరు, తర్వాత అన్ని వెజిటబుల్స్ మిక్స్ చేసిన ఫ్లేవరు, కొంచెం అంతా మనము మిరియాలు లాస్ట్లో యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్ చక్కగా వస్తుంది. మంచిగా బాయిల్ అయిపోయింది. ఫైనల్గా ఏంటంటే మనము నిమ్మరసం యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకొని అప్పుడు సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. సో నిమ్మరసం ఎందుకు లాస్ట్లో యాడ్ చేశాను అని అంటే ఆ ఫ్రెష్ ఫీలింగ్, ఆ కొరియాండర్ తర్వాత నిమ్మరసము ఆ ఫ్రెష్ ఫీలింగ్ అనేది చక్కగా వస్తుంది. తర్వాత కుక్ అయిన తర్వాత నిమ్మ ఫ్లేవర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. సో ఆ నిమ్మ ఫ్లేవర్ చేంజ్ అవ్వకుండా ఉండటానికి అనేది లాస్ట్లో మనము యాడ్ చేయాలన్నమాట. సో ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది, ఆ వైటమిన్ సి కంటెంట్ కూడా అలాగే ఉంటుంది. దీని నుంచి మనకి ఆ పొటాషియం కంటెంట్ ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి అన్నమాట. ఈ సూపు మనకి అరుగుదలకి చక్కగా ఉంటుంది, ఇమ్యూనిటీ చక్కగా పెంచుతుంది. తర్వాత ఇతర ఆహార పదార్థాల నుంచి ఐరన్ కంటెంట్ని చక్కగా అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనం నిమ్మరసం యాడ్ చేసాం కాబట్టి. సో సర్వ్ చేసుకుందాం. చక్కటి ఫ్లేవర్ వస్తుంది, చాలా అపటైజింగ్గా ఉంటుంది. ఇందులో మనము ఎటువంటి ఫ్యాట్ ఉపయోగించలేదు, నూనె కానీ లేకపోతే నెయ్యి కానీ బటర్ కానీ ఏది ఉపయోగించకుండా చేసామన్నమాట. ఆ ఫ్రెష్నెస్ అనేది బాగుంది. తప్పనిసరిగా ట్రై చేయవలసినటువంటి వెరీ వెరీ హెల్దీ సూప్ ఈ కొరియాండర్ లెమన్ సూప్. కొరియాండర్ లెమన్ సూప్ రెడీ అయిపోయింది. లెమన్ యొక్క ప్రయోజనాలు మరొకసారి మీకోసం. నిమ్మకాయ లివర్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. శరీరంలోని విష పదార్థాలను బయటకు తొలగించి శుద్ధి చేస్తుంది. ఇది అంతర్గత శుద్ధికి సహాయపడే ప్రకృతి ఔషధం లాంటిది. నిమ్మకాయలో ఉండే ఫైబర్, ముఖ్యంగా పెక్టిన్, రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేస్తుంది.
మధుమేహం ఉన్నవారు కూడా నిమ్మకాయ నీటిని మితంగా తీసుకోవచ్చు. నిమ్మకాయలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటంతో శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. దగ్గు, ముక్కు బ్లాకింగ్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వేసవిలో నిమ్మకాయ నీరు తాగడం వల్ల శరీరంలో తేమను నిలుపుతుంది. ఇది ఉత్తమమైన హైడ్రేషన్ డ్రింక్. ఎలక్ట్రోలైట్స్ బలాన్నివ్వడంతో పాటు శరీరాన్ని చల్లబరుస్తుంది.